ముఖ్యంగా ఇవాళ గత 4 సంవత్సరాలుగా ఎంతో చరిత్రగాంచినటువంటి బొబ్బిలి పట్టణానికి పట్టినటువంటి గ్రహణం ఇవాళతో వీడిందని చెప్పాలి. ఎందుకంటే చాలా ఘోరంగా బొబ్బిలి పట్టణం అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి నష్టపోయినటువంటి పరిస్థితి. ఇవాళతోనే ఆ నష్టాన్ని, జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం కూడా ఇవాళ నుంచే శ్రీకారం చుట్టినట్టని మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యన కొంతమంది పెద్దలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి కొంచెం మతిస్థిమితం కోల్పోయి బుర్ర దొబ్బేసి అవాకులు చవాకులు పేలారు. ముఖ్యంగా కొన్ని వాస్తవాలు గ్రహించాలి. వైకాపా నుంచి 10 మంది ఎవరైతే అవిశ్వాసానికి ప్రతిపాదించారో వాళ్ళు చాలా రోజులు, చాలా నెలలు బట్టి వాళ్ళకి ఆయన తప్ప ఎవరు చైర్మన్ గా ఉన్నా మేము సమర్థిస్తామని చెప్పినప్పటికీ ఒంటెద్దు పోకడ్లకి కొంతమంది పోయి వాళ్ళ మాట కొట్టేసి బొబ్బిలి ప్రజలు, బొబ్బిలి పట్టణం యొక్క శ్రేయస్సు కోరి ఇవాళ అవిశ్వాసాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది తప్ప మరొకటి కాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి చేద్దామని, బొబ్బిలి పట్టణానికి మంచి జరగాలి, జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలటువంటి ఒక సంకల్పంతోని ఇవాళ అవిశ్వాసం వారు ప్రతిపాదిస్తే చాలా ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు. మేమేదో డబ్బులతో విర్రవీగి డబ్బులతో వాళ్ళు కొన్నామని, అమ్ముడిపోయారని, నీచ రాజకీయ విలువలు, రాజకీయ ఉచినీచాల గురించి వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. మా రాజకీయ జీవితంలో ఇది 3వ ఎన్సీ. 2 సార్లు బొబ్బిలి మండలానికి, ఒకసారి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఆనర్ చేయలేదని పెట్టాం, ఇంకొకసారి 19 మంది ఎంపీటీసీల్లో 16 మంది ఎంపీటీసీలు దేవుడో మాకు వద్దు, మమ్మల్ని రాజీనామా చేసి ఇమ్మంటారంటే వాళ్ళు పెట్టాం. ఇవాళ మళ్ళీ పెట్టాం. ఈ 3 ఎన్సీల్లో కూడా ఒక్క రూపాయి ఇచ్చి, ఒక్క అనా పైసా ఇచ్చి ఏ ప్రజాప్రతినిధిని కూడా కొనలేదు అని నేను మీకు అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నాను. అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ధర్మం వైపు నిలబడ్డారన్న విషయం. నమ్మక ద్రోహం అని మాట్లాడారు. వీళ్ళు బహిర్గతంగా ధర్మాన్ని గెలిపించడానికి ఒక పార్టీలో ఉన్నప్పటికీ ధర్మాన్ని గెలిపించడానికి ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. నా సోదర సమానుడైన లక్ష్మణాయుడు గారికి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో వచ్చినప్పుడు నా అన్న గెలిచి ఉండొచ్చు ఆయన మీద. కానీ పార్టీలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో ఉంటూ లక్ష్మణాయుడు గారు పేక్కోసిన చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయంగా మోసం చేసి రాజకీయ వ్యభిచారం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ నమ్మక ద్రోహం గురించి, పార్టీ మార్పు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను.